ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనే. అందరూ కలిసి గట్టిగా పాడుదాం. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో. ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ, ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా స్తోత్రం, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో. స్తోత్రం. అందరూ చప్పలు కొడుతూ కలిసి పాడుతూ ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. పరలోక మహిమను తలచి నీ పాద పద్మములపై ఒరిగి, పరలోక మహిమను తలచి నీ పాద పద్మములపై ఒరిగి, పరలోక సైన్య సమూహాలతో కలసి నిత్యారాధన నే చేయు ప్రశాంత వేళ, పరలోక సైన్య సమూహాలతో కలసి నిత్యారాధన నే చేయు ప్రశాంత వేళ, ఏమౌదునో నేనేమౌదునో,
ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే, ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో. ఆమేన్. ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. అందరూ కలిసి పాడుదాం. జయించిన వారితో కలసి నీ సింహాసనముని చేరగా, జయించిన వారితో కలసి నీ సింహాసనము నే చేరగా, ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నిత్య మహిమలు నన్ను పిలచే ఆ శుభవేళ, ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నిత్య మహిమలు నన్ను పిలచే ఆ శుభవేళ, ఏమౌదునో నేనేమౌదు. స్తోత్రం. ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌ. అందరూ కలిసి ఏమౌదునో నేనేమౌదునో. ఎవరు సమీపించలేని తేజస్సు, ఆమేన్, నివసించు నా యేసయ్యా, నీ మహిమను వేలాది దూతగణములతో ఆరాధించబడుచున్న దేవుడు, నిత్య మహామహిమలో నివసించు దేవుడు, కెరూబులు శరాబుల మధ్యలో స్తుతించబడుచున్న పరిశుద్ధుడైన దేవుడు, మనం ఆరాధించే మన ప్రభువు అయిన యేసుక్రీస్తు. కనుక అందరం చప్పట్లు కొడుతూ స్తుతిస్తూ ఆరాధన చేద్దాం. ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో. పరలోక మహిమను తలచి నీ పాద పద్మములపై ఓరిగి, పరలోక మహిమను తలచి నీ పై ఓరిగి, పరలోక సైన్య సమూహాలతో కలసి నిత్యారాధన నే చేయు ప్రశాంత వేళ, పరలోక సైన్య సమూహాలతో కలసి నిత్యారాధన నే చేయు ప్రశాంత వేళ, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. అందరూ
ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి అందరూ కలిసి మరొకసారి ఆరాధన. ఆమేన్ ఆమేన్. అందరూ కలిసి పాడదాం మరొకసారి. ఆమేన్. హల్లెలూయా. ఆరాధన. పరలోకములో నిత్యము యుగాయుగములు ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన. గ్లోరీ. ఆయన పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములతో ఆరాధించబడుతున్న రాజ్యం అదిగో ఆ పరిశుద్ధమైన రాజ్యం. నిత్య మహిమలో ఆయన నివసించుచున్నాడు. ఆయన మనకు ఒక క్రొత్త పేరును పెట్టి పిలుస్తాడు. ఆ శుభవేళ ఆనందమే పరమానందమే. హల్లెలూయా. అందరం పరలోకమందు ఎలాగో అలాగునే భూమి అందును నెరవేర్చబడినట్లుగా నోళ్ళు తెరిచి పాడుదామా? నోళ్ళు తెరిచి ఆరాధన చేద్దామా? గ్లోరీ. స్తోత్రం. అందరూ 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 కలిసి హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా. పరిశుద్ధుడా పరిశుద్ధుడా మీకు స్తోత్రం. పరిశుద్ధుడా మీకు స్తోత్రం. అందరూ కలిసి పాడుదాం. ఆరాధన ఆరాధన నీకేనయ్యా. నీకే ప్రభు. మీకే స్తుతి. మీకే స్తుతి ఆరాధన. మీకే స్తుతి ఆరాధన. మీకే స్తుతి ఆరాధన. ప్రభువా మీకు స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా. పరిశుద్ధుడా 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 మీకు స్తుతి ఆరాధన. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. గ్లోరీ. హల్లెలూయా.
స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆమేన్ స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన Amen. Isaiah. నీవే 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 నీవే
యేసయ్యా 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 హల్లెలూయా ఆరాధనా ఆరాధనా జీవాధిపతి ప్రభువా, కృపా సత్య సంపూర్ణుడా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడా, ఈ రాత్రి మరొక్కసారి మీ పాద సముఖములో చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ఆత్మయందు హర్షించి మీ నామస్మరణలో ఉన్న శక్తిని ప్రభావమును ప్రభువా మేము పొందుకోవడానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ దివ్యమైన శ్రేష్టమైన ఈ సమయం కొరకు స్తుతి చెల్లిస్తూ ఉన్నాను నాయనా. మీరు మా మధ్యలో ఉన్నారు, మీరు మా స్తుతి సింహాసనమందు ఆసీనుడవై ఉన్నారు. అందుకు మీకు వందనాలు. మా ప్రాణాత్మ శరీరములను తృప్తిపరచి ఆశ్చర్యకరమైన మీ బాహువు మా మధ్య చాచి నిత్యము మీ కృప మీ కృప మీ కృప మా యందు విస్తరింపబడినట్లుగా మీరు కార్యసిద్ధి కలుగు చేయమని నన్ను మమ్మలను మీ చేతులకు సమర్పించుకుంటూ యేసు ప్రశస్త నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. స్తోత్రం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మరొకసారి మీ అందరికీ మా హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ప్రియులారా, ఈ పూట మనం దేవుని సన్నిధిలో ఆయనను స్తుతించడానికి, ఆరాధించడానికి, మహిమపరచడానికి ఎలాంటి ఆటంకాలు ఏమీ లేవు. మన పితరుల చరిత్రలో కూడా మనం చదివితే వాళ్ళ చేతులకు సంకెళ్ళు వేయగలిగారు, కాళ్లకు బండు కొయ్యలు బిగించగలిగారు, కానీ మనసును బంధించలేకపోయారు కదా. వారి యొక్క మనసులో స్థాపించబడిన దేవుని సింహాసనాన్ని కదపలేకపోయారు కదా. ఇవి చరిత్రలో మనం చదువుతున్న అనుభవాలు. మన పితరులు ఇప్పుడు కూడా అలసి సొలసి సొక్కి సొమ్మసిల్లిపోయి అధైర్యపడిపోయి ఆయనకు చెందవలసిన ఘనతను మహిమను ఆయనకు చెల్లించకుండా ఉండిన వాళ్ళు కానే కాదు. అందుచేతనే ఏ స్థితిలో వాళ్ళు ఉన్నప్పటికీ ప్రభువు కూడా వాళ్ళకి ఎలాంటి అద్భుతం చేయకుండా నిలిచిన వాడు కాదు. ఇక్కట్ల మధ్య, ఇరుకుల మధ్య, ఆటంకాల మధ్య, అవరోధాల మధ్య ప్రభు వాళ్ళకి ఒక గొప్ప జయాన్ని ఎందుకు ప్రసాదిస్తూ వచ్చాడు అనంటే, వీళ్ళు ఆయనను ఆరాధించకుండా మానలేదు, ఆయన వాళ్ళకి అద్భుతాలు చేయకుండా మానలేదు. దేవునికి వారికి మధ్య ఉన్న ఆ అత్యున్నతమైన సహవాస సంబంధం అంత పటిష్టమైనది అని చెప్పడానికి సందేహం ఏమీ కూడా లేదు. గనుక మన కుటుంబాలలో చేరి ఆయనను ఆరాధించడం ఎంతో శ్రేయస్కరమైనది అని చెప్పడానికి సందేహం ఏమీ కూడా లేదు. మనం ప్రార్థన చేస్తున్నాము, ప్రభు మనకు ద్వారాలు తెరవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు, ఆయన అద్భుతాలు చేస్తాడు. గనుక మనం ఏదో అధైర్యపడిపోయి, సొక్కిపోయి, సొమ్మసిల్లిపోయి, లేకపోతే ఏదో అని మనం వెనకంజ వేయవలసిన అవసరం లేదు. త్వరలోనే గొప్ప కార్యం ఆయన చేయబోతున్నాడు. అందుచేత నా ప్రియ సహోదరులారా, మనం కనిపెట్టి వేచి చూడాలి.
దైవ గొప్ప కార్యాలని మనం అనుభవించి సాక్షులమై నిలవాలి అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. అరణ్య యాత్రలో అనేక అవసరతలు వాళ్ళకి ఎదురయ్యాయి. ప్రభు వాళ్ళకి ఆ అవసరతలన్నీ తీరుస్తూ వచ్చాడు. కనుకయే ఈనాటికి మన పరిశుద్ధ గ్రంథం చదువుతున్నప్పుడు అరణ్యములో ప్రభు వాళ్ళని ఎలా పోషించాడు అని ఆ చరిత్రను చదువుకొని విశ్వాసమందు మనం బలపరచబడుతున్నాం. అలాగే కొన్ని ఇరుకులు, ఇబ్బందులు, ఆటంకాలు, అవరోధాలు, అపజయాలు మన ఎదుట నిలిచినప్పుడే దైవ కార్యాన్ని మనం వేచి చూడాలి, అనుభవించాలి. రాబో తరానికి అవి ఒక విశ్వాసాన్ని కలిగించే చరిత్రలుగా మార్చబడాలి అనే విషయాన్ని మనం గమనించాలి. మార్త, మరియా, లాజరు చరిత్ర మనకు బాగా తెలుసు. మార్తమ్మ ఒకే మాట ఆమె అడిగింది, మీరు ఇక్కడ ఉంటే మా తమ్ముడు చనిపోయేవాడు కాదు కదండి అని ఆమె అడిగింది. కానీ దేవుడు అంటే మన ప్రభువు అయిన యేసుక్రీస్తు ఆనాడు ఏం చెప్పాడు? ఇప్పుడు ఏమైంది? దైవ కార్యం లేక దేవుని కార్యం ప్రత్యక్షపరచబడుటకు ఇది వచ్చింది. ఇప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది కదా, దేవునికి ఘనత కలుగుతుంది కదా, ఇప్పుడు నీకేంటి అన్నట్లుగా ఆయన మాట్లాడినప్పుడు ఆమె ఆ ఆంతర్యాన్ని గ్రహించలేకపోయింది. ఎందుకంటే ఈ వ్యాధి మరణమునకు వచ్చినది కాదు అని లేఖనాల్లో వ్రాయబడి ఉంది. గనుక ఇలాంటి అవరోధాలు, అపజయాలు లేక ఇరుకులు, ఇబ్బందులు మనకు వచ్చినప్పుడు ఏదో మనం కృంగిపోవడానికి లేక మనం వెనుకబడిపోవడానికి కాదు, కానీ దేవునికి ఘనత కలుగునట్లు, ఆయనకు మహిమ కలుగునట్లు, ఆయన కార్యములు ప్రత్యక్షమగునట్లు మన ఎదుట నిలిచిన ప్రతి దానిని మనం రుచి చూడవలసి వస్తుంది అనే విషయాన్ని మనం మర్చిపోకూడదండి. నా ప్రియులారా, ఆనాడు అద్భుతాలు చేసి అరణ్యములో నడిపించిన దేవుడు మరి ఈనాడు ఏమయ్యాడు అనంటే ఆయన ఆనాడు మాత్రమే ఉండి అంతర్ధానమైపోయిన వాడు కాదండి. ఆనాడు మాత్రమే వాళ్ళకి ప్రత్యక్షమై వాళ్ళని ఆవరించి ఆయన వాళ్ళని ఉద్ధరించి, కనికరించి, కాపాడి, ఎత్తుకొని, హత్తుకొని, ముద్దాడి వాళ్ళను రెక్కల మీద మోసి అద్దరికి చేర్చిన దేవుడు ఆనాటికి మాత్రమే కాదు, కానీ ఆయన ఈనాటికి కూడా ఆయన సజీవుడై ఉన్న దేవుడు. అందుకే యెషయా గ్రంథంలో ఒక చక్కటి మాట మనం చదువుతామండి. యెషయా గ్రంథం 58వ అధ్యాయం, యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వాక్యంలో చక్కటి మాట వ్రాయబడి ఉందండి. చూడండి, యెహోవా నిన్ను నిత్యము నడిపించును. చాలండి. చూడండి, ఈ మాటలో మనం గమనించవలసింది ఏంటి? ఆనాడు వాళ్ళని నడిపించాడు, ఈనాడు మనల్ని కూడా నడిపిస్తాడు. యెహోవా నిత్యము నడిపించును అంటే ఏంటి అర్థం? వాళ్ళను నడిపించిన దేవుడు మీకు నాకు సంబంధం లేదని మనల్ని ఆయన వేరు చేసేవాడు కాదు. మన పితరులను ఎలా నడిపించాడో, మన పితరులను ఎలా పోషించాడో, మన పితరులకు ఎలా అండగా దండగా నిలిచాడో, మన పితరులకు ఎలా సమాధానకర్తగా ఆయన ప్రత్యక్షమయ్యాడో, ఆయన పరాక్రమము కలిగిన శూరునిగా మన పితరులకి ఎలా ముందు నడిచాడో, అలాగుననే మనకు కూడా ఆయన ముందు నడుస్తాడు. ఆయన నిత్యము నడిపిస్తాడట. ఈ మాట ఎంతో శ్రేష్టమైన మాట అండి. ఎందుకంటే ఇప్పుడు కన్నవాళ్ళు కానివ్వండి, కొన్నవాళ్ళు కానివ్వండి, ఎంతకాలం మనల్ని నడిపిస్తారు? ఎంతకాలం వాళ్ళు మనతో ఉంటారు? చూడండి, తల్లిదండ్రులు మనకు నడకొచ్చేంతవరకు చేయి పట్టి నడిపిస్తారు. ఆ తర్వాత మనం నడవగలిగినప్పుడు ఏం చేస్తారు? చేయి విడిచిపెట్టి నడవరా బాబు నడు అంటారు. లేదు లేదు నేను ఇంకా కూడా మీ చేయి పట్టుకుని నడుస్తాను అట్లంటే నవ్వుతారు. చూసిన వాళ్ళు కూడా నోటి మీద వేలేసుకుంటారు. వీడికేంట్రా బాబు, పెరిగి పెద్దవాడయ్యాడు, వయసు పైబడింది, ఇంకా కూడా తల్లి చేయబట్టుకుని నడుస్తాడేంటి, ఇంకా తండ్రి చేయబట్టుకుని నడుస్తాడేంటి అని ఆశ్చర్యపోతారు. కనుక నా ప్రియమైన సహోదరులరా, మనుషుల్లో ఒకవేళ చేయి విడిచిపెట్టవచ్చేమో, కానీ ఆయన మాత్రం ఆయన నిత్యము మనల్ని నడిపిస్తాడట. అంటే అర్థం ఏంటంటే ఆయన దగ్గర నుంచి రావాల్సిన ఆలోచన, ఆయన దగ్గర నుంచి రావాల్సిన నడిపింపు, ఆయన ఇవ్వవలసినటువంటి ఆ యొక్క వివేకం సమస్తము కూడా మనకు ధారాళంగా అనుగ్రహింపబడతాయి. మనం ఆయనతో కూడా నడవవచ్చు, మనం ఆయనతో కూడా నిలవవచ్చు. దేవుడు అంటే మనకి ఎలాంటి అవగాహన ఉంటుందంటే, దేవుడు పరలోకంలో ఉంటాడు, నేను భూలోకంలో ఉంటాను. ఆపద వచ్చినప్పుడు, అక్కర వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి దేవుడా అంటే ఏమి నరుడా అని ఆయన అంటాడు. ఏమి నీ కోరిక అంటే
ఇక నేను కూడా నా కోరికలను చెప్పుకొని అక్కర్లు తీర్చుకొని వచ్చేయచ్చు. ఇంతవరకే మనకు దేవునికి మనకున్న అవగాహన అనేది మన ధోరణి. కానీ లేఖనాల్లో మనం చదివితే అలా కాదండి. ఆయన మనతో నిలవడం, ఆయన మనతో నడవడం, మనం ఆయనతో నిలవడం, మనం ఆయనతో నడవడం, ఇది పరిశుద్ధ గ్రంథంలో మనం చదివే సర్వసత్యం. కనుక క్రైస్తవ్యం అంటే ఏదో బైబిల్ కొనుక్కున్నాను, ఆదివారం చర్చికి వెళ్ళాను, తెల్లబట్టలు వేసుకున్నాను, నేను క్రిస్మస్ పండుగ కూడా చేశాను, ఈస్టర్ పండుగకి అయితే ఏడ్చాను, ఇలాంటి మాటలతో కాలాన్ని గడుపుకొని వెళ్ళిపోవడం కాదు. కానీ నేను ఆయనతో నడుస్తున్నానా, ఆయన నాతో నడుస్తున్నాడా అనే ప్రశ్న మనకు అనుక్షణం మన గుండెల్లో ప్రతిధ్వనించాలి. ఎందుకంటే యేసుప్రభు తల్లిదండ్రులు కూడా ఆయన మనతోనే వస్తున్నాడు, మనతోనే నడుస్తున్నాడు అనుకొని 3 దినములంత ప్రయాణం వెళ్ళిపోయారండి. తీరా వెనక్కి తిరిగి చూసుకుంటే యేసయ్య వాళ్ళతో లేడు. వాళ్ళు వెనక్కి తిరిగి వస్తే ఆయన సమాజ మందిరంలో కూర్చొని ఆయన దేవుని వాక్యాన్ని బోధించుకుంటూ తర్కించుకుంటూ ఉన్నాడు. గనుక మనం పరీక్ష చేసుకోవాలి, మనం ఆయనతో నడుస్తున్నామా, ఆయన మనతో నడుస్తున్నాడా, నేను ఆయనతో సహజీవనం చేస్తున్నానా, నాకు ఆయనతో సహవాసం ఉన్నదా అనే ప్రశ్న అనుక్షణం మన గుండెల్లో ప్రతిధ్వనించాలి. మనల్ని మనం ప్రశ్న వేసుకోవాలి, మనల్ని మనం విమర్శించుకోవాలి. మనము ఆయనతో నడవడానికి ప్రతిదినం మనం నూతన పరచబడిన వారమై మనం ఆయనతో అడుగులు వేయాలి. ఎలా నడవాలి ఆయనతో, ఎలా నిలవాలి ఆయనతో, ఇది ఒక సందేశం అండి. ఇంకా పాపపు రొచ్చులోనే, లోకపు ఆచారాలలోనే, లోక సంబంధమైన కార్యక్రమాలలోనే కొనసాగుతూ నేను నీతో నడుస్తానయ్యా, నేను నీతో నిలుస్తానయ్యా, నీతోనే ఉంటానయ్యా అంటే కాదండి. ఆయనతో ఎలా నడవాలి చూడండి. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు నేను క్లుప్తంగా మీకు చెప్తాను. ఆ మాటలు మీరు చాలా జాగ్రత్తగా వినాలి. రోమాపత్రికలో పరిశుద్ధుడైన పౌలు చక్కటి మాట రాశాడు. రోమాపత్రిక 6వ అధ్యాయం, రోమాపత్రిక 6వ అధ్యాయం 4వ వాక్యంలో మనం గమనించినప్పుడు, తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడెనో. ప్రియులారా చూడండి, క్రీస్తు మృతులలో నుండి ఎలా లేపబడ్డాడు, ఎలా లేపబడ్డాడు ఆయన మృతులలో నుండి ఎలా లేపబడ్డాడు? మీతో చెప్పనా, ఒక్క మాట చెప్తాను, మీకు అర్థమైపోద్ది. ఆ తెల్లవారుతున్నప్పుడు కొందరు స్త్రీలు వచ్చారండి. ఆయన శరీరానికి సుగంధ ద్రవ్యాలు పూయాలని వాళ్ళ ఆచార ప్రకారం వాళ్ళు ఎంతో మక్కువ కలిగి, ఎంతో ప్రేమ కలిగి వాళ్ళు వచ్చారు. వస్తే ఆయన సమాధి తెరవబడి ఉంది. వాళ్ళు అవాక్ అయిపోయారు. ఇదేంటిది, మన ప్రభు ఏడి, బోధకుడు ఏడి, ఎవరో తీసుకెళ్ళిపోయారు, ఆయన్ని ఎక్కడో దాచేశారు అని కలవరపడిపోతున్నప్పుడు యేసుక్రీస్తు అక్కడే ఉండి ఆయన పేరు పెట్టి పిలిచాడు మరియమ్మను. మరియా అని పిలిచినప్పుడు ఆమె అలాగ తిరిగింది, ఆయన తోటమాలనుకుంది. ఆ తోటమాలిని అనుకొని ఆయన అడుగుతుంది, ఏయ్ తోటమాలి, మా బోధకుడిని ఎక్కడికి తీసుకెళ్ళారు, ఎక్కడ పెట్టారు అన్నప్పుడు ఆయన పేరు పెట్టి పిలిచిన ఆ పిలుపులో, ఆ స్వరంలో ఆ ప్రభు యొక్క రూపాన్ని జ్ఞాపకం చేసుకుని ఆమె రబ్బుని అని పరిగెత్తుకొని వెళ్ళి ఆయన పట్టుకోబోయింది. అప్పుడు ఆయన అన్నాడు, నేను ఇంకా తండ్రి యొద్దకు వెళ్ళలేదు, నన్ను ముట్టుకోవద్దు, దగ్గరకు రావద్దు అన్నాడు. అంటే ఆయన ఎలా మృతులలో నుండి లేచాడు అంటే ఆ పాత శరీరంతో, ఆ పాత జీవముతో, ఆ పాత వ్యక్తిలా కాదండి. ఇప్పుడు ఆయన మృతులలో నుండి ఎలా లేచాడు అనంటే మహిమ శరీరము కలిగిన వాడై, నూతన జీవము కలిగిన వాడై, నూతనమైనటువంటి ఒక దేహాన్ని ధరించుకొని ఆ మహిమాన్వితమైన శరీరంతో ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఇక్కడ పౌలు అంటాడు, మీరు క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేచెనో. ఆ మాట మనం జాగ్రత్తగా వినాలి. ఎలా లేచాడు ఆయన అనంటే ఒక నూతనత్వాన్ని పొందుకొని. నా ప్రియమైన సహోదరులారా, అయితే ఇక్కడ క్రీస్తు మృతులలో నుండి ఎలాగో లేచనో అలాగే చూసారండి, మనము కూడా నూతన జీవము గలవారమై నడుచుకొనున్నట్లు. చాలండి. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. మనం ఎలా నడవాలి ఆయనతో, మనం ఎలా నిలవాలి ఆయనతో, మనం ఎలా సహజీవనం చేయాలి ఆయనతో. ఎలా అంటే ఇదిగో పరిశుద్ధుడైన పౌలు
చాలా తేటతెల్లగా చెప్తున్నాడు. నూతన జీవము గలవారమై, మృతులలో నుండి క్రీస్తు ఎలాగైతే లేపబడి ఒక నూతనత్వాన్ని పొందుకొని మహిమా శరీరమును ధరించుకొని ఆయన ఆ మహిమాన్వితమైనటువంటి ఆ మహామహిమలో ఎలాగైతే బ్రతుకుతున్నాడో అలాగునని మనము కూడా. కొంతమంది నేను అనకూడదు కానీ రక్షించబడ్డాను అని చెప్తారు. బాప్తిసం కూడా పొందుకున్నానండి 77లో అని చెప్తారు. 77 అని డబ్బా కొట్టుకుని తిరుగుతుంటారు. ఇంకా అసలు మా తాతల ముత్తాతల కాలం నుండి క్రైస్తవానికి పెట్టినిల్లండి మా ఇల్లు. అసలు మా పితరులు, మా తాతల ముత్తాతలు అయితే అసలు మా చర్చి కట్టి, మా చర్చిని డెవలప్ చేసి మా ఊర్లో క్రైస్తవ్యాన్ని స్థాపించిందే మా వంశము వాళ్ళండి అని చెప్తారు. ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే వాళ్ళలో ఆ క్రీస్తులో ఉన్న నూతనత్వం కానీ, ఆ క్రీస్తులో దాచబడి ఉన్న నూతన జీవము కానీ, క్రీస్తులో ఉన్నటువంటి ఆత్మీయత కానీ, ఆధ్యాత్మికమైన విలువలు కానీ మనం చూడలేమండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నూతన జీవము గలవారమై అంటే అర్థం ఏంటి? ఇప్పుడు చూడండి, దేవుడు నేలమంటితో నరుని కలుగు చేసి ఆ నరునికి నాసికారంధ్రాలలో జీవాత్మను ఊదాడు, జీవించు ప్రాణి అయ్యాడు. కానీ ఈ జీవం ఏమైంది? ఈ జీవం ఏమైందంటే తొలగిపోయింది. ఎప్పుడు? మనిషి అవిధేయుడై దేవుని ఆజ్ఞను మీరి పాపము చేసినందువలన జీవం తొలగిపోయింది. కానీ ఆదాము బ్రతికే ఉన్నాడు. ఆ బ్రతుకులో ఉండవలసిన జీవం లేదండి. చూడడానికి జీవం కలిగిన వాడే, మాట్లాడుతున్నాడు, తింటున్నాడు, తిరుగుతున్నాడు, సంపాదించుకుంటున్నాడు, చెమట గారుస్తున్నాడు, రెక్కాడుతుంది, డొక్కాడుతుంది, కుటుంబం ఉంది, కుటుంబం ప్రబలిపోతుంది, కుటుంబం పెరిగిపోతుంది, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఆ జీవములో ఉండవలసిన, లేక ఆ వ్యక్తిలో ఉండవలసిన ఆ జీవములో ఉండవలసిన దేవుని ప్రణాళిక లేదండి. అందుకే మీరు ఆదికాండం 5వ అధ్యాయం 3వ వాక్యంలో మనం గమనించినప్పుడు అక్కడ ఒక చక్కటి మాట వ్రాయబడి ఉందండి. ఆదికాండం 5వ అధ్యాయం 3వ వాక్యం. 130 ఏళ్ళు ఆదాము బ్రతికి, ఈ మాట నోట్ చేసుకోండి, 130 సంవత్సరాలు బ్రతికి తన పోలికగా, తన స్వరూపం. ఎవరి పోలిక, ఎవరి స్వరూపం? దేవుని పోలిక, దేవుని స్వరూపం కాదండి. ఆదామునేమో దేవుడు దేవుని పోలికగా దేవుని స్వరూపం అందు చేశాడు. దేవుని పోలిక ఎలాంటిది? దేవుని సారూప్యం ఎలాంటిది అని అంటే ఆ పోలిక, ఆ సారూప్యం జీవము కలిగింది, యుగాయుగములు జీవించేది, యుగాయుగములు బ్రతికి ఉండేది. కానీ ఆదాము వలన వచ్చిన సంతతి ఎలాంటిది? జీవము లేని సంతతి అయిపోయింది. ఆదాములో జీవం లేదు, మరణం ప్రాప్తమైంది. ఇప్పుడు ఆయన పోలిక చొప్పున కన్నాడంట. అంటే ఆదాము తర్వాత వచ్చిన సంతతి అంతా కూడా ఎలాంటి సంతతి అనంటే జీవము లేని సంతతి. బ్రతుకుతున్నామని పేరే, బట్టగట్టి బైబిల్ పట్టుకొని తిరుగుతున్నామని పేరే, కానీ ఆదాము సంతతి కదా. ఇప్పుడు ఈ ఆదాము సంతతి వలన వచ్చిన ఆ మృత్యువు, ఆ మరణం మనలో నుంచి తొలగాలి, ఒక నూతన జీవం మనలో కలగాలంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ఎలాగైతే ఆయన చనిపోయి పాతి పెట్టబడి మృతులలో నుండి లేచాడో ఆ రీతిగానే మన పాపముల నిమిత్తమై మనం చనిపోవాలి. మన అతిక్రమముల నిమిత్తమై, అక్రమముల నిమిత్తమై మనం పాతి పెట్టబడాలండి. మన పాపముల నిమిత్తమై చావకుండా నూతన జీవంలోనికి మనం వెళ్ళలేము. మన అతిక్రమముల నిమిత్తమై మనం సమాధి చేయబడకుండా, అంటే పాతి పెట్టబడకుండా మనం నూతన జీవాన్ని పొందుకోలేము. అందుచేత మన అతిక్రమములను ఒప్పుకొని, మన పాపముల నిమిత్తమై పశ్చాత్తాపపడి మనం ఏం చేయాలి అనంటే, క్రీస్తుతో కూడా పాతి పెట్టబడిన వారమై ఆ ప్రాచీన స్వభావములను మనం సమాధి చేయాలి. చేసి మనలో ఒక నూతనత్వాన్ని పొందుకొని నూతన జీవము గలవారమై మనం నడవాలి ఆయనతో. అంతేగాని పాపములోనే, అతిక్రమాలలోనే నిలిచి ఆయనతో మనం నడవలేము.
మనం ఎప్పుడైతే ఆ నూతనత్వాన్ని పొందుకుని నూతన జీవము గలవారం అవుతామో అప్పుడు ఆయన మనల్ని నిత్యము నడిపిస్తాడు. మనం ఆయనతో నిత్యము నడవవచ్చు, మనం ఆయనతో నిత్యము నిలవవచ్చు, ఆయనతో ఒక సహవాస సంబంధాన్ని మనం ఏర్పరచుకోవచ్చండి. గనుక మొట్టమొదటిగా మనం నూతన జీవము గలవారమై ఆయనతో నడవాలి. మరొక మాట కూడా పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుదామండి. కొరింథీ సంఘానికి పరిశుద్ధుడైన పౌలు రాసిన రెండవ పత్రిక, కొరింథీ సంఘానికి పరిశుద్ధుడైన పౌలు రాసిన రెండవ పత్రిక 5వ అధ్యాయం 5వ వాక్యం అండి. దీని నిమిత్తము మనల్ని సిద్ధపరిచిన వాడు దేవుడే, మరియు వినండి, ఆత్మ అనే సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. వెలుచూపు వలన కాకుండా, చూసారండి, విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము. ఎట్లా అంటండి? వెలుచూపుతో కాకుండా ఆత్మ అనే సంచకరువుని ఆయన మనకు అనుగ్రహించి ఉన్నాడు గనుక ఇప్పుడు మనము విశ్వాసమును బట్టి నడుచుకొనుచున్నాము. నేను ఒక్క మాట మిమ్మల్ని అడుగుతాను, ఈ రోజున మనం విశ్వాసము ద్వారా నడుస్తున్నామా? విశ్వాసము ద్వారా నడిపించబడుతున్నామా? విశ్వాసము గలవారమై ఆయనతో నడకను కొనసాగిస్తున్నామా? లేక విశ్వాసము లేక? మీకు మరలా చెప్పాల్సిన అవసరం లేదండి. పేతురు జీవితంలో మనం చూస్తే విశ్వాసము గలవాడుగా ఉన్నంతకాలం యేసుప్రభు నీళ్ళ మీద నడిచినట్లు పేతురు కూడా నడిచాడు నీళ్ళ మీద. ఇది ఆశ్చర్యం కాదా? ఆయనైతే పరిశుద్ధుడు, నీతిమంతుడు, దైవ కుమారుడు. ఆయన నీళ్ళ మీద నడుస్తాడు, ఆయన మేఘవాహనుడై వస్తాడు. అర్థమైందా? ఆయన మరి వేవేల దూతగణములతో వస్తాడు. ఇవన్నీ ఆయనకి తగును. కానీ పేతురు ఏమడిగాడు? నీవే అయితే. చూసారండి, నీవే అంటే నీవు దైవ కుమారుడివే అయితే, మేమనుకునే బోధకుడివే అయితే, మమ్మల్ని ఆ నిత్యరాజ్యానికి తీసుకుని వెళ్ళే దేవుడివే అయితే నీవు నడిచినట్లు నన్ను కూడా నీళ్ళ మీద నడిపించు అన్నాడు. నడవ ఆజ్ఞాపించు అన్నాడు. వెంటనే ప్రభువు అన్నాడు, నాతో కూడా మిమ్మల్ని నడిపించుకోవడానికే కదా నేను వచ్చింది. నేను ఎలా నడుస్తున్నానో అలా మీరు నడవాలనే కదా నేను చెప్పేది. మీరు నాతో నడవాలని, మీరు నాతో నిలవాలని, నేను మిమ్మల్ని నడిపించాలని కదా ఈ బోధలన్నీ చేసేది. మరలా నీవే అయితే అంటావేంటి? రమ్మన్నాడు. కానీ మన పాఠం ఏంటంటే ఇక్కడ విశ్వాసము గల వాడై ఉన్నంతకాలం విశ్వాసము చేత నీళ్ళ మీద నడిచాడండి. మ్యాజిక్ కాదు, గారడీ కాదు, లేకపోతే అదేందో ఒక వింత కాదు. విశ్వాసము గలవాడై ఉన్నంతకాలం యేసు వలే నడిచాడు, యేసుతో నడిచాడు. ఈ రాత్రి నేను ఒక మాట చెప్తాను, మనము కూడా విశ్వాసము గలవారమై ఉన్నంతకాలం మనం ఆయనతో నడవగలుగుతామండి. ప్రియులారా, నిత్య రాజ్యానికి మనం వెళ్ళడానికి విశ్వాసము అనేది ఒక వెన్నెముకండి. విశ్వాసము లేకుండా ఎవడు కూడా ప్రభుని చూడడు. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభుని చేరడు. కనుక మనం నిత్యరాజ్యానికి వెళ్ళాలి, ఆయన రాజ్యములో ఆయనతో యుగాయుగములు బ్రతకాలి అనంటే విశ్వాసమే సాధనం అండి, విశ్వాసమే వెన్నెముకండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు విశ్వాసం అని పేరు పెట్టుకుని మనలో కొదువైంది ఏంటో తెలుసండి? విశ్వాసమేనండి. దైవజన్ లేసన్ గారు చెప్తుండేవాళ్ళు, నేతి బీరకాయ ఉంది కదా, ఈ నేతి బీరకాయలో నెయ్యి ఉండదంటండి. దైవజన్ లేసన్ గారు చెప్తుండేవాళ్ళు, దాని పేరు నేతి బీరకాయ. మరి నేతి బీరకాయని కనుక కోసి పిండితే పసర వస్తుంది, కానీ నెయ్యి రాదే. దాని పేరు. అలాగ ఉండకూడదు. మనం ఆయనతో ఎలా నడవాలి అనే విచక్షణ జ్ఞానం మనకుంటే
చూడండి, మన దేశ అధికారులు ఉన్నారు, నాయకులు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళాలంటే మనం ఏం చేస్తాం? చింపిరి జుట్టేసుకుని, చినిగిన బట్ట వేసుకుని, మట్టి సారలు వేసుకొని, గోను సంచి ఒకటి సంకలో పెట్టుకొని అక్కడికి వెళ్ళామనుకోండి, గేట్లో కాదు కదా, ఆ రోడ్లో కూడా రానిరండి. మరి ఒక అధికారిని కలవడానికే మనకి ఇంత ఆధిక్యత కావాల్సి వస్తే, పరిశుద్ధుడు, వేల్పులలో గనుడు, సమీపింపరాని తేజస్సులో వసించుచున్న ఆ శక్తి కలిగిన దేవుని దగ్గరికి వెళ్ళడానికి మనం ఎలాగ సిద్ధపడాలి? మనం పరీక్ష చేసుకోవాలి. ఆయనతో నేను నడవాలంటే నాలో విశ్వాసం ఉందా? విశ్వాసము వలననే ఆయనతో నడవాలి. లేకపోతే ఏమవుతుంది? మునిగిపోతామండి. పేతురు జీవితంలో అదే చూస్తాం. విశ్వాసము గలవాడే ఉన్నంత వరకు ఆయన ఎలా నడిచాడో, ఆయన ఎలా అడుగులు వేసాడో, ఆయన ఎలా ముందుకి కొనసాగాడో అలాగే ముందుకి కొనసాగాడు. ఎప్పుడైతే పేతురులో అవిశ్వాసం కలిగిందో ఆనాడు లోకంలో లేక సాగరంలో మునిగిపోసాగాడు. నా ప్రియమైన సహోదరులారా, ఈరోజున అలాంటి పూర్ణమైన విశ్వాసము కలిగిన వారమై ఆయనతో మనం నడవాలండి. యేసుప్రభు కొందరిని ఆయన మెచ్చుకుంటూ వచ్చాడు, ఘనపరుస్తూ వచ్చాడు. వాళ్ళల్లో మనం తీక్షణంగా చూస్తే విశ్వాసము గలవారిని ఆయన ఎంతగానో ఘనపరిచాడండి. ఇశ్రాయేలీలలో కూడా ఇంత విశ్వాసం గలవాడిని నేను చూడలేదే అన్నాడు. ఇక్కడ కాస్త మనకు బాధ కలిగించే మాట, ఇశ్రాయేలీలలో కూడా అంటే అర్థం ఏంటి? విశ్వాసులను పేరు పెట్టుకున్న వాళ్ళలో కూడా విశ్వాసం కనబడలేదు ఈ రోజుల్లో. కానీ ఇప్పుడే నన్ను చూసి ఇంత విశ్వాసాన్ని ప్రత్యక్షపరుస్తున్నాడే, ఇతని ఘనమైన విశ్వాసం ఎందుకు కార్యసాధకం కాదు? ఇతని ఘనమైన విశ్వాసం ఎందుకు అద్భుతాలు చూడదు అన్నట్లు ఆయనను ఆయన ఘనపరిచాడు. అతనిని ఆయన మెచ్చుకున్నాడండి. నీ మాట మాత్రం పంపించాయా చాలు. అయ్య బాబోయ్, అందరేమో నెత్తిమీద చేయబెట్టయ్యా, నెత్తిమీద చేయబెట్టయ్యా. అర్థమవుతుందండి? నెత్తిమీద చేయబెట్టింది కూడా చాలక, అయ్యా కొబ్బరి డబ్బా తెచ్చి నెత్తి మీద పోయ్యా. వాళ్ళ విశ్వాసం అది. కానీ ఆయన విశ్వాసం అది కాదు. వచ్చిన శతాధిపతి యొక్క విశ్వాసం ఏంటంటే, నీవు శక్తి కలిగిన దేవుడువు కదయ్యా, నీకు అసాధ్యమేంటి? నీ మాట పంపితే చాలదా? ఈ సృష్టి నీ మాట చేత కదా కలిగింది. ఈ సృష్టిలో ఉన్నవన్నీ హంగులు రంగులన్నీ నీ మాట చేత కదా సృష్టించబడినది. అలాగైతే నీ మాట అద్భుతం ఎందుకు చేయదు అని విశ్వాసముతో వచ్చాడు. ఆ విశ్వాసము అతనిని విజయంతో తీసుకుని వెళ్ళింది ఇంటికి. నా ప్రియమైన సహోదరులారా, ఒక్క మాట నేను మీతో చెప్తాను. యేసు ప్రభు అక్కడ అతన్ని మెచ్చుకున్నాడు. విశ్వాసము కలిగిన వ్యక్తుల్ని ఆయన హెచ్చించాడు, అందరి ముందు ఘనపరిచాడు. మరి ఈ రోజున మనలో ఉన్న విశ్వాసం ఎలాంటిది? ఎలా నడుస్తున్నాం ఆయనతో? విశ్వాసము కలిగి అడుగులు వేస్తూ విజయాన్ని చేతపడుతున్నామా, లేక విశ్వాసం లేక అపజయాలమయమై, విశ్వాసం లేక అపజయాలమయమై? ప్రియమైన సహోదరులారా, ఆయన దగ్గర మేలు పొందింది ఆమె రోగం కుదుటిపాటు అయిపోయింది. అప్పుడు ఆయన అన్నాడు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచిందమ్మా అన్నాడు. చూసారండి? మరి ఈరోజున ఒక అద్భుతం మనం చూడాలంటే, ఆశ్చర్యమైన కార్యం మనం చూడాలంటే, ఒక స్వస్థతని మనం పొందుకోవాలంటే ఏం కావాలి? విశ్వాసం కావాలి. కొబ్బరి నూనె కాదు. లేకపోతే ఎవరో మన నెత్తి మీద చేయి పెడితే వాళ్ళ చెయ్యి యొక్క ఆశీర్వాదం కాదు. విశ్వాసం మనకు కావాలి. ఈ విశ్వాసం కలగడానికే ప్రభు ఏమన్నాడంటే, కొబ్బరి నూనె వ్రాసి ప్రార్థన చేయండి అన్నాడే కానీ విశ్వాసం లేకుండా కొబ్బరి నూనె రాయండి అని చెప్పలేదు. రోగి అయిన వాని దగ్గరికి వెళ్ళి నూనె రాసి ప్రార్థన చేయండి. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. మనం ఏం చేస్తున్నాం? ప్రార్థన విడిచిపెట్టి నూనె రాసుకుంటున్నాం. ప్రార్థన విడిచిపెట్టి డబ్బాలు నూనె తాగుతున్నాం. నెత్తి మీద నూనె, కడుపులోకి నూనె, ఇంకా నూనెమయం అయిపోయింది.
ఆయన ఏం చెప్పాడు, నూనె రాసి ప్రార్థన చేయండి రా బాబు అంటే, ఇది చేయము అది చేస్తాం, ఎందుకంటే అది డబ్బాలో వచ్చేది కదండి అందుకని. నా ప్రియమైన సహోదరులారు, అలా కాదు. మనం అడుగు విశ్వాసంతో వేస్తే ఆయనతో నడుస్తాం. అలా కాకుండా అవిశ్వాసులమై, విశ్వాసహీనులమై, విశ్వాస భ్రష్టులమై మనం ముందుకు వెళ్ళాలి ఆయనతో అంటే మన నడక ముందుకు సాగదండి. కనుక రెండవది, విశ్వాసముతో ఆయనతో మనం నడవాలి. మరొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే యోహాను రాసిన రెండవ పత్రిక 6వ వాక్యం అండి. చూసారండి. మనము ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకోవాలంటండి. ఎంత విలువైన మాటలోనండి. మనకేమో ఇది తెలీదు. 23వ కీర్తన ఒకటి తెలుసు మనకు. పొద్దున్న లేచినప్పుడు అదే వాక్యం, పడుకునేటప్పుడు కూడా అదే వాక్యం. ఎలా నడవాలి, ఎలా నిలవాలి, ఎలా జీవించాలి అనే పర్యవేక్షణ, పరిశీలన మనకు ఉండదండి. నాకేంటంటే సందా పంపించాను పాస్టర్ గారికి అట్లా అనుకుంటాం. కానీ ఇక్కడ చూడండి, దైవజనుడు చెప్తాడు, మనము ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకున్నట్టే ప్రేమ. అర్థమవుతుందా? ఎందుకు ఈ మాట రాశాడు అంటే, చాలామంది ఈ రోజున మనము ఏమనుకుంటున్నాం, నేను ప్రేమిస్తున్నాను ప్రభుని, ఐ లవ్ జీసస్ అని రాసేసుకుంటారు జోబి మీద. మళ్ళీ స్టిక్కరు దానికి ఇంత పెద్ద బిళ్ళ తగిలించుకుంటారు ఇక్కడ, నేను ప్రభుని ప్రేమిస్తున్నాను అట్లా అని చెప్పి. ఏంటి అసలు ఆయన ప్రేమించడం అంటే ఏంటి? ఆయనను ప్రేమించే వ్యక్తిలో ఉండవలసిన అనుభవాలేంటి? మనం చెప్పాల్సిన అవసరం లేదు నేను ప్రభుని ప్రేమిస్తున్నాను అని. ప్రత్యక్షపరచాలి. ఎలా ప్రత్యక్షపరచాలంటే, ఆయన ఆజ్ఞల ప్రకారం మనం నడిపించబడుతున్నప్పుడు ప్రత్యక్షమవుతుంది, ఇతడు ప్రభుని ప్రేమించుచున్నవాడు. అధ్యాయాలు మన సొక్కా మీద రాసుకోవాల్సిన అవసరం లేదు. నేను దాన ధర్మాలు చేసేవాడిని, నేను రోజుకి 3 పూట్ల ప్రార్థన చేస్తాను, నేను దశంభాగాలు ఇస్తాను, మా ఇంట్లో కృతజ్ఞత కూటం పెట్టిస్తాను, నా ఇంట్లో గోడలన్నికి వాక్యమేను, ఇవన్నీ అవసరం లేదండి. అవసరం లేదంటే చెప్పుకోవాల్సిన అవసరం లేదండి. ఒకటే, అదేంటంటే నీవు ప్రభువుని ప్రేమించుచున్నవాడు అయితే, ఆయనను వెంబడించుచున్నవాడు అయితే, ఆయన ఆజ్ఞల ప్రకారం నడిపించబడుతుంటావు. ఆయన ఆజ్ఞల ప్రకారం నడిపించబడుటయే ఒక చిహ్నం, సింబల్, గుర్తు. వీడు ప్రభుని ప్రేమించే వ్యక్తి, ఇతను ప్రభుత్వం నడిచే వ్యక్తి అని. ఆయన ఆజ్ఞల ప్రకారం నడవకుండా నేను ప్రభుని ప్రేమిస్తున్నాను అని ఎలా చెప్తామండి? ఆయన ఆజ్ఞలు మనకు భారమైనవి కావండి. అసలు ఆజ్ఞ, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఆజ్ఞ? ఇశ్రాయేలీయులకి ఆయన 10 ఆజ్ఞలు ఇచ్చాడు. 10 ఆజ్ఞలు, కరెక్ట్గా 10. దేవుడి దేవులు అవి పట్టుకుని మన రాజకీయ నాయకులు కూడా మాకు 10 ఆజ్ఞలు బాగా తెలుసండి అని చెబుతుంటారు. 10 ఆజ్ఞలు ఎందుకు ఇచ్చాడు? 10 ఆజ్ఞలు వాళ్ళు ఆయన సరళతని తొలగిపోకుండా, ఆయనకు దూరం కాకుండా, ఆయనకి వాళ్ళు ఎడముఖం పెడముఖం పెట్టి నాశనం కాకుండా, ఆయన మహిమలో నడవడానికి, ఆయనతో వాళ్ళు నిలవడానికి ఆయన ఇచ్చిన ఒక కట్టడలు, ఆజ్ఞలు. ఎందుకు ఈ ఆజ్ఞలు అంటే, వాళ్ళని నలగగొట్టడానికి, నలపడానికి, హింసించడానికి. రాబాయ్ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల దాకా ఈ మట్టంతా ఎత్తి అక్కడ పోయి అని చెప్పి వాళ్ళని హింసించి, బాధించి, ఐగుప్తులో కదా వాళ్ళు కఠిన శిక్ష అనుభవించినట్లుగా ఈ అరణ్య యాత్రలో కూడా వాళ్ళని బాధించడానికి కాదు, ఒకటే ఉద్దేశం. అదేంటంటే, వీళ్ళు నాతో నడవాలి, వీళ్ళు నాతో ఉండాలి, వీళ్ళు నాతో సహజీవనం చేయాలి అని వాంఛ కలిగి ఆజ్ఞలు ఇచ్చాడు. నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అని
ఆయన 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఇప్పుడు మనం ఆయనతో నడిచే వారమే అయితే, మనం ఆయనతో నిలవాలి అని అనుకుంటే, మనం ఆయనతో నడవాలి అని అనుకుంటే ఈ ఆజ్ఞలను మనం పాటించాలండి. ఆయన ఏం చెప్పాడు, ఆయన మనకి ఏమి ఆదేశించాడు, ఆయన ఏం మనకు ఉపదేశించాడు, ఆయన మనకు ఎలాంటి హెచ్చరికలు ఇచ్చాడు, అవన్నీ మనం అంగీకరించాలి. ఆ దిశగా మనం నడవడానికి మనం తీర్మానం చేసుకోవాలండి. ప్రియులారా చూడండి, పరుగు పందెంలో వెళ్ళే వ్యక్తి ఏం చేస్తాడు అని అంటే, అతనికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి ఆ పరిగెత్తే వ్యక్తికి. అలా అతడు నియమ నిబంధనలను మీరకుండా తిన్నగా పరిగెత్తితేనే అతనికి బహుమానం ఉంటుందండి. నేను ఉదయాన్నే లేచి రన్నింగ్ చేసి నేను తరిపితు పొందానని అడ్డదుడ్డాలుగా పరిగెత్తాడనుకో, తీసుకెళ్ళి బాల్కనీలో కూర్చోబెడతారు. పరిగెత్తించాలి అయ్యా, ఇక్కడ కూర్చొని రెస్ట్ తీసుకో అని చెప్తారు. ఎందుకంటే క్రమం లేని పరుగు దేనికి? ఆజ్ఞలను పాటించని పరుగు గమ్యం ఎలా చేరుతావు, బహుమానాన్ని ఎలా పొందుకుంటావు? అందుచేత మనము ఆయన ఆజ్ఞలను మనం అనుసరించాలి. చూడండి, హిజ్కియా రాజుని గురించి పరిశుద్ధ గ్రంథంలో మనం ఒక మాట చదువుతామండి. అతడు దేవుని ఆజ్ఞల ప్రకారం నడిపించబడుతూ, రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయం 6వ వాక్యం అండి. అతడు యెహోవాను హత్తుకొని, చూసారండి ఆయనతో నడవడంలో, ఆయనను వెంబడించడంలో ఎప్పుడు వెనుకకు తిరగక. ఏంటండి బాబు, నాకు చెప్పలేదండి దేవుడు, మోషేకు చెప్పాడండి, నాకు చెప్పమను, చేయకుండా ఉంటానేమో. అట్లా కాదు. ఆయనతో నడిపించబడే వ్యక్తి గుణలక్షణాలు చూడండి, ఆయనతో నడిచే వ్యక్తి యొక్క సుగుణాలు చూడండి. మోషేకి ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను. కావున అందుచేత యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోటల్లా అతనికి జయమే కలిగెను. నా ప్రియులారా, ఈ విజయ రహస్యాన్ని మీరు తెలుసుకోవాలండి. ఈ విజయ రహస్యాన్ని మీరు అవలంబించాలండి. ఎందుకు నాకు జయం రావట్లేదు, ఎందుకు నాకు జయం రావట్లేదు అని ఏడ్చేదానికంటే, ఎందుకు అంటే ఇక్కడ దైవజనుడు ఈ రాజు అయిన హిజ్కియా చూడండి, మోషేకి ఆజ్ఞాపించిన ఆజ్ఞ, నేను అంటాను హిజ్కియాకి ఆజ్ఞాపించినవి కాదు కదా, హిజ్కియాకి ఒకటి తెలుసు. ఆనాడు మోషేకి ఎందుకు ఇచ్చాడు ఆజ్ఞలు అంటే ఆయనతో నడవడానికి కదా. ఇప్పుడు నేను ఆయనతో నడవాలంటే ఈ ఆజ్ఞలు పాటిస్తే సరిపోతుంది కదా. వాళ్ళు ఆయనతో నడిచారు, ఎలా నడిచారు? ఆజ్ఞల ప్రకారం నడవబట్టే కదా. ఇప్పుడు నేను కూడా ఆయనతో నడవాలంటే ఆజ్ఞలు పాటించాలి కదా అని ఆ క్రమాన్ని, ఆ ఆజ్ఞల్ని తూచా తప్పకుండా ఆచరించడం, అనుభవించడం అలవర్చుకున్నాడు, అలవాటు చేసుకున్నాడు. ఆయన అడుగు విజయంతో ముందుకు సాగిందండి. నా ప్రియమైన సహోదరులారా, ఈరోజు మన ఆత్మీయ యాత్రలో మనకు జయం కావాలి, మనకు దీవెన కావాలి, మనం ఆయనతో నడవాలి అని అనుకుంటే ఆయన మనకిచ్చిన ఆదేశం, ఆయన మనకిచ్చిన ఆజ్ఞలు, ఆయన మనతో చెప్పిన మాటలు మనం తూచే తప్పకూడదండి. ఆ వాక్యం అట్లాగే చెప్తుంటుంది, చూసారండి. ఆ వాక్యం చెప్తే సరిపోతుందా? జీవించేవాడికి తెలుస్తుంది. ఇక్కడ మన వాళ్ళు ఎక్కసప్పు మాటలండి, ఎక్కసప్పు మాటలండి. నాటు వైద్యం తెలుసు కదా మీకు. ఆ నాటు వైద్యం చేసేవాళ్ళు చెప్తారు, ఏమండోయ్ పత్యం మీరు జాగ్రత్తగా ఉండాలా, నాటు మందు తిన్నంత మాత్రం కాదు, పత్యం జాగ్రత్తగా ఉండు. ఉదయాన్నే లేచి బెడ్ కాఫీ తాగొద్దు, కొంచెం తినేది తగ్గించో అని చెప్తారు. వాళ్ళు అట్లాగే చెబుతుంటారు. నోరు ఉంది కాబట్టి చెప్పకేం చేస్తారేంటి, తినే నోరు కట్టుకోవాలంటే కష్టం కదా అని లాగిచ్చావనుకో ఏం కాదు, ఒళ్ళు వాసిపోద్ది. ఆ మందు తిన్నా కూడా ఎందుకు ఒళ్ళు వాసిపోయిందంటే ఆజ్ఞ మీరేవు కనుక. దేవుని ఆజ్ఞ మీరితే ఆశీర్వాదం ఎలా వస్తుందండి?
జయం ఎలా కలుగుతుందండి? ఆయన దగ్గర నుంచి వచ్చే ఆ సమాధానకరమైన ఆ ఆలోచనలు మనలో ఎలా నెరవేర్చబడతాయి? గనుక మనకు ప్రాముఖ్యంగా ఆ ఆజ్ఞలు మనం అనుసరించి నడిపించబడే సమ్మతి అయిన మనసు కావాలి. మీరు తర్వాత చదువుకోండి, ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 3వ వాక్యంలో ఏం వ్రాయబడి ఉందంటే, సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా అని రాశాడు. సమ్మతి లేకుండా ఇద్దరు వ్యక్తులు కూడి నడుతురా? అవును కదా. మనం ప్రభుతో కలిసి నడవాలి, మనం ప్రభుతో కలిసి తిరగాలి, ఆయనతో సహజీవనం చేయాలంటే సమ్మతి అయిన మనసు కావాలి కదండి. ప్రభువా, నువ్వు ఎలా చెప్తే అలా వింటాను, నువ్వు ఎలా నడిపిస్తే అలా నడుస్తాను, నీ ఆజ్ఞకు శిరస్సు వంచుతున్నాను. ఆ సమ్మతి అయిన మనసు, సంతోషకరమైన మనస్సు. సణుక్కుంటూ గొణుక్కుంటూ ఏంట్రావా ఒకటే టార్చర్ అయిపోయింది, కూర్చుంటే తప్పంట, లేస్తే తప్పంట, చూస్తే తప్పంట, తింటే తప్పంట, ఇంకేంటంటే తప్పు లేదు అక్కడ. అర్థమవుతుందని సణుక్కుంటూ గొణుక్కుంటూ ఎందుకు అనవసరంగా బాప్తిసం పొందాను, ఏదో అప్పుడైతే చర్చికి వెళ్ళి కానుకేసి వచ్చేవాడిని ప్రార్థన చేయించుకుని అట్లా ఉంటే సరిపోండే మాట. అలాగా సణుక్కుంటూ గొణుక్కుంటూ కాదు, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు గనుక ఇష్టపూర్వకంగా సమ్మతించి ఆయనతో అడుగులు వేసి చూడు, నీకు జయమే కలుగుతుంది, దేవునే కలుగుతుంది. ఆయన నిన్ను నిత్యము నడిపిస్తాడు, ఆయనతో నిన్ను నడిపించుకుంటాడు, ఆయనతో నిన్ను తిప్పుకుంటాడు. ఆయన ఎక్కడ ఉంటాడో అక్కడ మనల్ని ఆయన ఉంచుకుంటాడు. ఆయన ఉన్న మహిమలో మనము కూడా మహిమాన్వితమైన శరీరంతో మహిమ కలిగిన బ్రతుకుని మనం బ్రతకగలుగుతామండి. ఆఖరిగా మరొక్క మాట చెప్పి ముగిస్తాను. అది కూడా చూడండి, గలతీ పత్రిక, పరిశుద్ధుడైన పౌలు వ్రాసిన పత్రిక, గలతీ పత్రిక 5వ అధ్యాయము 16వ వాక్యమండి. చూసారండి, ఆఖరిగా నేను చెప్పే మాట ఏంటంటే, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆత్మానుసారంగా నడుచుకోనండి. చూసారండి, ఇది కొంచెం మనం విశదీకరంగా మాట్లాడుకోవాల్సిన విషయం. ఆత్మానుసారంగా నడుచుకోనండి అంటే ఈరోజు కొంతమంది ఆత్మానుసారంగా నడవట్లే, ఆచార సంబంధంగా నడుస్తున్నారండి. మా ఆత్మీయ తండ్రి దైవజనులు యేసన్న గారితో కొన్ని సందర్భాల్లో కొన్ని సంఘపు విషయాలు మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్పేవాళ్ళు, ఒరే బాబు, ఈ ఆచారాలు వదిలిపెట్టండి రా బాబు, ఇలాగే చెప్పేవాళ్ళండి. ఆత్మ నడిపింపు ప్రకారం చేయండి. మేము సేవకులుగా ఆయన దగ్గర మేము నిల్చుని ఉన్నప్పుడు, ఆయన సందర్భం వచ్చినప్పుడు ఎన్నోసార్లు చెప్పిన మాటలను నేను మీతో చెప్తున్నానండి. ఆచారం పెట్టుకోవద్దు. ఏం ఆచారం? ఇదిగో కూర్చొని 3 పాటలు పాడదాం, 3 పాటలు అయిపోయిన తర్వాత నిల్చొని ఒక పాట పాడదాం, అందరు నిలబడినట్టు కాసేపు ఆరాధన చేసుకుందాం. ఒక ఆచారం, కూర్చొని 3 పాటలు, నిల్చొని ఒక పాట, ఆఖరిలో ఆరాధన. ఏ పాటను పాడుకున్నా లాస్ట్ కాడికి రావాలి, అదొక ఆచారం. అయిపోయిందా? కూర్చోండి. అయిపోయిందా? కాసేపు మౌనంగా ఉండండి. ఏం మౌనంగా ఉండకపోతే ఏమాయా? ఆచారంగా కాదు, ఆత్మానుసారంగా. పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని ఎలా నడిపిస్తే అలా పరిశుద్ధాత్మని స్వాధీనంలోనికి వెళ్ళి ఆ పరిశుద్ధాత్మని ద్వారా ఆత్మానుసారంగా నడవండి అనేవాళ్ళండి. నాకు బాగా తెలుసండి. నేను దైవజనులు యేసన్న గారితో చాలా కాలం తిరిగాను. నా చిన్న వయసు నుంచి ఆయన చనిపోయేటంత వరకు కూడా ఆయనలో అనేక విషయాలు నేను గమనించాను. నేను చాలా కాలం ఆయనతో తిరిగాను. కొన్ని మహాసభలకి ఆయనతో నేను వెళ్ళినప్పుడు దైవజనులు యేసన్న గారితో మాకు ఇవ్వబడిన పరిచర్యని నెరవేర్చుకుంటూ చాలా కాలం తిరిగాము. మేము ఆయనతో తిరుగుతున్నప్పుడు చాలా మహాసభలలో పాటల కంటే ముందే స్వస్థత ప్రార్థనలు చేశాడండి ఆయన. మీకు ఆశ్చర్యంగా ఉంటుందండి. ప్రార్థన మీటింగ్ స్టార్ట్ చేసి ఇప్పుడు మనమంతా స్తోత్రాలు చెల్లించుదుము, సోదరం 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 అని, ఆ తర్వాత ప్రార్థన చేసి పాటలు పాడి ఆ తర్వాత వర్షిప్ చేసి అట్లా కాదు. నాకు బాగా తెలుసు, చాలా మీటింగుల్లో వెళ్ళడం అక్కడికి వెళ్తే జనం సరిగా వచ్చిండ్రు. అప్పటికి అది పల్లెటూరు.
అప్పుడే ప్రజలు వస్తున్నారు. అప్పుడు ఏం చేసేవాళ్ళంటే అన్న వాళ్ళని పిలిచి వరుసగా అందరికీ ప్రార్థనలు చేసేసేవాళ్ళు. జనం వచ్చారు అన్నప్పుడు అరే ఒక 4 పాటలు పాడండి అనేవాడు. పాటలు పాడిన తర్వాత తిన్నగా ఆయనే వచ్చి మైక్ తీసుకొని ఆయన ఒక పాట పాడుకొని వాక్యం చెప్పేవాళ్ళు. కొన్ని చోట్లకు వెళ్ళినప్పుడు ఆయన చెప్పేవాళ్ళు ఏమంటే ప్రార్థన చేసి ముందు పాటలు పాడి ఆ తర్వాత కొంచెం వాళ్ళని మనం పురుకొల్పినట్లుగా ఉంటుంది, అందరిని నిలబెట్టి కాస్త వర్షిప్ అట్లా చేసేవాళ్ళు. అంటే సమయానుకూలంగా సందర్భాన్ని బట్టి పరిశుద్ధాత్మని యొక్క నడిపింపుకు అప్పగించుకొని నడిపించబడడం ఎంతో రమ్యంగా ఉంటుందండి. అట్లా కాకుండా కీర్తన పాట పాడుకుందామా, ఇక మరలా కీర్తన పాఠం అయిపోయిన తర్వాత సువార్త పాఠం అయిపోయిందా, ఇక ప్రకటన గ్రంథం, ఇంకా ఆఖరిలో పిత పుత్ర పవిత్రాత్మనామం అయిపోయింది. ఆచారం కాదు. నా ప్రియమైన సహోదరులారా, ఆత్మానుసారంగా నడుచుకోండి. తత్ఫలితంగా అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు, జయించగలుగుతారు. మీరు ఆయనతో నడుస్తారు. మీరు ఆత్మానుసారంగా నడవాలి ఆయనతో. ఆచారంగా లోక సంబంధంగా ఏదో నేను భక్తుడు అన్నట్లుగా కాకుండా ఆత్మానుసారంగా నడవాలంట. ఆత్మానుసారంగా నేను ఈ మధ్య కూడా మీతో చెప్పాను అనుకుంటాను, ఈ లైవ్ ప్రోగ్రాంలోనే. వాళ్ళ అబ్బాయికి పెళ్లి కార్యక్రమం, వాళ్ళ అబ్బాయికి పెళ్ళి నిశ్చయం చేసుకుని పెళ్లి కార్డుకి వాక్యం చెప్పండి అంటూ వచ్చారు. సరేలే అని చెప్పి నేను కూడా వాక్యం చెప్పా. ఏం చెప్పాను? యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలవబడిరి అని వాక్యం చెప్తే ఆ కార్డులో వేయించుకోవడానికి అన్నీ వెళ్ళారు. కొత్తగా ఉంటుందిలే వివాహం, అన్ని విషయాలు ఘనమైనదని వేస్తుంటారుగా మనాళ్ళు. సరే ఇది కొత్తగా ఉంటుందిలేనని యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలవబడిరి అని రాసిస్తే కళ్ళకద్దుకొని అబ్బా అంటబోయారు. ఆ పెళ్లి కార్డు తీసుకొని వస్తే నా దగ్గరికి ప్రింట్ అయిన తర్వాత చూస్తే ఆ పెళ్లి కార్డుకి చుట్టూ 4 వైపులా పసుపు రాసి ఉన్నారండి. ఏది? యేసును ఆయన శిష్యులను వచ్చే వివాహానికి పసుపు రాసి ఉన్నారండి. ఆ సంచిలో నుంచి బ్యాగులో నుంచి ఆ కార్డు తీసి నాకు ఇస్తుంటే నాకు కడుపు మండింది. నేను అడిగాను ఏంటండి ఇదంటే, సాంప్రదాయం కాదండి అని. నాకు కోపం వచ్చాను. నన్ను పసుపు రాశారు కదా, కొంచెం కారప్పొడి కూడా చల్లండి అని చెప్పా. ఆ తర్వాత మిరియాలు జీలకర్ర తాలింపు పెడుతురు, కొంచెం పసుపు కారప్పొడి. ఏం పనులండి అయ్యే? వీళ్ళు ఆత్మానుసారంగా నడిచేవాళ్ళ, లోకానుసారంగా నడిచేవాళ్ళ? వీళ్ళు సాంప్రదాయాలతో నడిచేవాళ్ళ, లేక ఆత్మానుసారంగా నడిచేవాళ్ళ? నా ప్రియమైన సహోదరులారా, ఆయనతో మనం ఆత్మానుసారంగా నడవాలంటే, ఆత్మానుసారంగా నడవాలంటే ఆత్మను అనుసరించి. ఏ ఆత్మని? ఇక్కడ ఇంకొంచెం మనం నేర్చుకోవాలి. మనుష్య ఆత్మను కాదు, అపవిత్రమైన ఆత్మను పోలి కాదు, లోక సాంప్రదాయం కాదు. దేవుని ఆత్మ ఉంది, పరిశుద్ధాత్మ ఉంది. ఆ పరిశుద్ధాత్మ, ఆ దేవుని ఆత్మను అనుసరించి ఆత్మానుసారంగా నడవాలి. ఆత్మను అనుసరించి. ఏ ఆత్మను అనుసరించి? మనుష్యాత్మను అనుసరించి కాదు, దయ్యపాత్మను అనుసరించి కాదు, పరిశుద్ధాత్మని అనుసరించి మనం ఆయనతో నడవాలి. పరిశుద్ధాత్ముడు ఎలా నడిపిస్తాడు మనల్ని అంటే సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. ఆ పరిశుద్ధాత్ముడు మనల్ని ఎలా నడిపిస్తాడు? ప్రభువుకి ప్రీతికరంగా నడిపిస్తాడండి. ఆయనకి ఎలా నడిస్తే ఇష్టమో అలా నడిపిస్తాడు. ఆయన ఎలా సంతోషిస్తాడో అలా నడిపిస్తాడు. ఆయన ఎలా ఆనందిస్తాడో అలా నడిపిస్తాడు పరిశుద్ధాత్ముడు. అప్పుడు మనం ఆ ఆత్మను అనుసరించి ఆయనతో నడవాలి. నా ప్రియమైన సహోదరులారా, నేను మించుమించు మీకు ఒక 4 విషయాలు చెప్పాను అనుకుంటాను. మొదటేమో నూతన జీవము గలవారమై నడవాలి. 2 విశ్వాసము గలవారమై నడవాలి. 3 ఆజ్ఞల ప్రకారం నడవాలి. 4 ఆత్మానుసారంగా మనం నడవాలి ఆయనతో. ఆయన మనల్ని నిత్యము నడిపిస్తాడు. ఆయన వెంట పెట్టుకొని మనం నడిపిస్తాడు. మరి ఈ రోజున మనం ఎలా నడుస్తున్నాం, ఎలా వెంబడిస్తున్నాం? అందరూ తలలు వంచి కండ్లు మూయండి, మనం ప్రార్థన చేసుకుందాం. నా ప్రియమైన సహోదరులారా, ఆయనతో నడిచే నడక ఎలాంటిది?
ఆయనను వెంబడించే మార్గం ఎలాంటిది, మనం ఆయనతో ఎలా నడవాలి, ఎలా నిలవాలి, ఇవన్నీ మన మనసులో మెదలవలసిన మాధుర్యమైన అనుభవాలండి. ఏదో భక్తి చేస్తున్నాను అని కాదు, ఏదో బైబిల్ చదువుతున్నాను అని కాదు. మనలో ఒక వివేకం కావాలి, మనలో ఒక శ్రద్ధ కావాలి, మన గుండెల్లో ప్రతిధ్వనించాలి, నేను ఆయనతో నడవాలి, నేను ఆయనతో నడవాలి, నేను ఆయనతో నడవాలి. ఎలా నడవాలి? నూతన జీవము కలవారమై. ఈ రోజున మన ప్రాచీన స్వభావాలు పాతి పెట్టబడినవి అని మీరు చెప్పగలరా? మృతతుల్యమైన ఈ శరీరములో నూతన జీవం కలగాలి. ఆయన మృతులలో నుండి ఎలా లేచాడు? మహిమాన్వితుడై, మహిమ శరీరంతో. అలాగే మనము కూడా మన పాపముల నిమిత్తమై పాతి పెట్టబడి నూతన జీవము గలవారమై మనం లేవాలి, మనం బ్రతకాలి. నూతన జీవము గలవారమై ఆయనను వెంబడించి నడవాలి. పేతురు విశ్వాసము గలవాడుగా ఉన్నంతకాలం నీటి మీదే నడిచాడు. అంటే యేసయ్య ఎలా నడిచాడో ఆయనతో అలా నడవ ప్రారంభించాడు. ఎప్పుడైతే విశ్వాసాన్ని కోల్పోయాడో అప్పుడే మునిగిపోసాగాడు. విశ్వాసం గలవారినే ఆయన ఘనపరిచింది, బలపరిచింది. మరి విశ్వాసం గల బ్రతుకు మనకుందా? ఆజ్ఞలు ఎందుకు? ఆయనతో నడవడానికి. మరి ఆయన ఆజ్ఞలు పాటిస్తున్నామా? ఆయన చెప్పిన మాటకు సమ్మతిస్తున్నామా? ఆత్మానుసారంగా నడవాలే కానీ ఆచార సంబంధమైన నడక కాదు. పరిశుద్ధాత్ముడు నిన్ను నడిపించే ఆ మార్గాన్న నువ్వు గుర్తించాలి. పరిశుద్ధాత్ముడు నిన్ను నడిపించే మార్గానికి నువ్వు సమ్మతించి అంగీకరించాలి. పరిశుద్ధాత్ముడా నన్ను నడిపించునైనా, పరిశుద్ధాత్ముడా నా చేయి పట్టుకునైనా నేను ప్రభుత్వం నడవాలి, ఆయనకు ప్రీతికరమైన మార్గాలలో నన్ను నడిపించయ్యా, ఆయనకి ఇష్టకరమైన మార్గంలో నన్ను నడిపించయ్యా. మీరు ప్రార్థన చేసుకోవాలి. నా ప్రియమైన సహోదరులారా, మనం ఆయనతో ఎలా నడవాలి అన్నప్పుడు ఒక్కొక్కటిగా మనం సరిచేసుకొని ఆయనతో నడవడానికి తీర్మానం చేసుకుంటే ఆయన నడిపిస్తాడు. ఆయన అంతము వరకు నడిపిస్తాడు, అంతము వరకు నడిపిస్తాడు. కాడ హల్లెలూయా, హల్లెలూయా. అందరూ అలాగే తలల వంచి కళ్ళు మూసి ప్రార్థన చేసుకోనండి. మీ కొరకు ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ఆశ్చర్యకరుడాని స్తోత్రములు. ఈ రాత్రి ఇంతవరకు మీ సన్నిధి ఈ విధంగా అనుభవించడానికి మీరు కృప చూపించారు. మీ సన్నిధిలో స్తుతించి ఘనపరిచి ప్రభువా మీ లేఖనముల ద్వారా బలపరచబడటానికి మీరు ఇచ్చిన కృప కొరకై నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నీవు మమ్మల్ని నిత్యము నడిపించే దేవుడివై ఉన్నావు. ప్రభువా మీతో నడవాలని ఆశపడుతున్నాం తండ్రి. సమ్మతి కలిగి మీతో నడిచి ప్రభువా తండ్రి నీ స్తోత్రం, మీ ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి మీరు సహాయము చేయండి. నూతన జీవము కలిగినటువంటి వారమై, విశ్వాసము కలిగినటువంటి వారమై, ఆజ్ఞల ప్రకారముగా ఆత్మానుసారంగా మీతో నడవడానికి మీరు కృప చూపించండి. ఈ అనుభవాలు కలిగినప్పుడు మాత్రమే మేము మీతో నడవగలుగుతాం తండ్రి. మీరు మమ్మల్ని నడిపిస్తే మేము గమ్యానికి చేరగలుగుతాం. మీరు మమ్మల్ని గురియొద్దుకు నడిపించగలిగిన శక్తిమంతుడవయ్యా నీ స్తోత్రం. మేము శక్తిహీనులము, బలహీనులము. మేము సంపూర్ణంగా తండ్రి మీతో నడవడానికి ప్రభువా మాకు నాయనా నీ స్తోత్రం తగిన అర్హతలు ఈ రాత్రి దయచేయమని ప్రార్థిస్తున్నాను. శ్రేష్టమైనటువంటి మాటలు మా హృదయాల్లో స్థిరపరచండి ప్రభువా. ఎన్నో సందర్భాలలో తండ్రి మాలో ఉన్నటువంటి ఆత్మను అనుసరించి నడిచాం ప్రభువా, అందువల్లనే అపజయాలు పొంది ఉన్నాం. మీరు కనికరించి ఆత్మ అనుసరించి నడవడానికి మీరు సహాయము చేయండి ప్రభువా. హిస్కియా వలె మీ ఆజ్ఞల ప్రకారంగా నడవడానికి మీరు సహాయము చేయండి తండ్రి. నిజముగా మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నామనే నిదర్శన ప్రభువా తండ్రి ఆజ్ఞల ప్రకారంగా నడుచుటలోనే కనిపిస్తుంది గనుక అటు కృప మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వాక్యాన్ని విని తీర్మానం చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరూ ఈ దినము నుండి నిత్యము మీ చేత నడిపించబడినట్లుగా మీరు అక్కడలో మేమందరము కూడా ప్రభువా మహిమతో మిమ్మల్ని ఎదుర్కొనగలుగునట్లుగా మీరు సహాయము చేయండి. మీ ఘనమైనటువంటి నామమునకు మాత్రమే మహిమ తెచ్చుకునండి. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప,
పరిశుద్ధాత్మనందల అన్యోన్యమైన సహవాసం, సన్నిధి, సముఖం ఈ మాటలు వినిన ప్రతి ఒక్కొక్కరికి సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఆమెన్.